నమస్కారం జేపీఎం ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా రాపూరు మండలం పంగిలి గ్రామంలో 33 ఎకరాలు అమ్మజూపగా 16.50 ఎకరాను పేరం శ్రీనివాసులు రెడ్డి రెండో భార్య సుజన నుండి 58,30,000 చెల్లించి నెల్లూరు బాలాజీ నగర్ కు చెందిన పెద్దిశెట్టి వెంకట్ కిరణ్ కుమార్ కొనుగోలు చేసినట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు ప్రెస్ కార్యాలయంలో రైతు పెద్దిశెట్టి వెంకట్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ తాను సాఫ్ట్వేర్ గా చదువుకొని లండన్ లో పనిచేస్తున్నానన్నారు. తన తండ్రి రైతు కావడంతో భూమిని కొని వ్యవసాయం చేయాలని తాను ఆశతో పంగిలిలో 2020 సంవత్సరంలో పేరం శ్రీనివాసులు రెడ్డి రెండో భార్య సుజనకు 16.50 ఎకరాలకు డబ్బులు చెల్లించి భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. మిగతా 16.50 ఎకరాలకు సంబంధించి 17 లక్షలు అడ్వాన్స్ ఇవ్వగా ఆ భూమి అంత లేకపోగా మొత్తం భూమి 20 ఎకరాల 40 సెంట్లు ఉండటం మొదట 16.50 ఎకరా కొనుగోలు చేయగా మిగతా భూమి మొదటి భార్య కుమారుడు పేరున ఉందని శ్రీనివాసులు రెడ్డి చెప్పడంతో దాంతో అంత భూమి అక్కడ లేదని తెలుసుకొని 17 లక్షలు అడ్వాన్స్ ను తిరిగి తీసుకున్నానని వెంకట్ కిరణ్ కుమార్ తెలిపారు. అయితే పేరం శ్రీనివాసులు రెడ్డి 2021 నవంబర్లో జామాయిల్ను అక్రమంగా కొట్టి తరలిస్తున్నారని తెలుసుకొని భూమి పత్రాలు చూపించి రాపూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగా తన తప్పును అంగీకరించి పేరం శ్రీనివాసులు రెడ్డి 3 లక్షలు జరిమానాను మధ్యవర్తుల సమక్షంలో కట్టారు. అదే సమయంలో ఇకపై నీ పొలంలో అడుగు పెట్టనని క్షమాపణ కోరినట్లు చెప్పారు. అప్పటి నుండి కక్ష కట్టి పేరం శ్రీనివాసులు రెడ్డి తనపై తప్పుడు కేసులు పెట్టడం, కోర్టులో చివాట్లు పడటం, ఆ భూమిపై శ్రీనివాసులు రెడ్డి వేసిన కేసు కూడా ఆగిపోయి పెద్దిశెట్టి కిరణ్ కుమార్ కు జరిమానా కట్టమని ఆదేశాలు కూడా ఇచ్చినట్లు ఎన్ఆర్ఐ రైతు పెద్దిశెట్టి వెంకట్ కిరణ్ కుమార్ చెప్పారు. పేరం శ్రీనివాసులు రెడ్డి దొంగ విగ్రహాల వ్యాపారం చేస్తానని, అమ్మాయిలను వేసుకొని తిరుగుతానని, నాతో పెట్టుకోకుండా మీ అంతు చూస్తానని తన ఇంటి వద్దకు వచ్చి తన తల్లిని వేలు చూపించి బెదిరించి వెళ్లడం జరిగిందన్నారు. పేరం శ్రీనివాసులు రెడ్డి దొంగ విగ్రహాల వ్యాపారం చేస్తానని, అమ్మాయిలను వేసుకొని తిరుగుతానని, నాతో పెట్టుకోకండి మీ అంతు చూస్తానని తన ఇంటి వద్దకు వచ్చి తన తల్లిని వేలు చూపించి బెదిరించి వెళ్లడం జరిగిందన్నారు. ఆ తరువాత 2024 మార్చి 20వ తేదీ మరలా తన పొలంలో సుమారు 12 లక్షలకు పైగా జామాయిల్ చెట్లు కొట్టి తరలించగా తిరిగి రాపూరు పోలీస్ స్టేషన్ వారిని ఎస్పీని సంప్రదించి న్యాయం కోరినట్లు చెప్పారు. ఇప్పుడు పేరం శ్రీనివాసులు రెడ్డి పొలం అమ్మిన విషయాన్ని దాచిపెట్టి వెంకట కిరణ్ కుమార్ రౌడీలను తీసుకువచ్చారంటూ తప్పుడు సమాచారం మీడియాతో చెప్పడాన్ని తాను ఖండిస్తున్నానన్నారు. నా భూమిని అన్యాక్రాంతం కాకుండా పేరం శ్రీనివాసులు రెడ్డి నుండి నా కుటుంబానికి రక్షణ కల్పించాలని అధికారులను కోరుతున్నానన్నారు. ఈ మీడియా సమావేశంలో పెంచలయ్య, మల్లేశ్వరరావు, రాజా, కోటి, నజీర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పెద్దిశెట్టి వెంకట కిరణ్ కుమార్. నేను బాలాజీ నగర్ నెల్లూరులో ఉంటాను. వృత్తిరీత్యా నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు. లండన్లో జాబ్ చేస్తా ఉంటాను. ఎన్ఆర్ఐ. పొలం ఉంది. రాపూరు పంగిలి మండలంలో 33 ఎకరాల పొలం ఉంది. కొనాలి అనుకుంటే కొనండి అని చెప్పి కొందరు మధ్యవర్తుల ద్వారా వచ్చింది. సరే దాన్ని కొందామని చెప్పి మేము డిసైడ్ అయ్యాము. డిసైడ్ అయిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే 16.5 ఎకరా ఆయన భార్య పేరు మీద ఉంది, రెండో భార్య పేరు మీద. 16.5 ఎకరా వాళ్ళ అబ్బాయి అయినటువంటి యూకేలో ఉండే వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉంది. ఆయనకి డబ్బులు రీత్యా చాలా అవసరం ఉండడం వల్ల ముందు 16.5 ఎకరా రిజిస్టర్ చేసుకోండి, తర్వాత 16.5 ఎకరా రిజిస్టర్ చేసుకుందాం అని చెప్పారు. దానికి గాను మనం 16.5 ఎకరాకు సంబంధించిన మొత్తం డబ్బులు మార్కెట్ రేట్ ప్రకారం కట్టేయడం జరిగింది. అది పేరం సుజన అనే ఆమె పేరు మీద. ఆమె వచ్చి పేరం శ్రీనివాసులు రెడ్డి రెండో భార్య. మొదటి భార్య కొడుకు పేరు మీద ఉండే డాక్యుమెంట్లు అవన్నీ తర్వాత జీపీలు రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల దీన్ని రిజిస్టర్ చేసుకోమన్నారు. రిజిస్టర్ అయిపోయింది. దానికి సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళు నాకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీకు ఈ కాపీలు కూడా ఇస్తాను నేను. అదేవిధంగా మొన్న నేను ఈసీ తీపిస్తే ఇది ఈసీ డాక్యుమెంట్ ఇప్పటికీ నా పేరు మీదే ఉంది.
దీన్ని కొన్న తర్వాత మెజర్మెంట్స్లో తేడా వచ్చింది. 33 ఎకరాలు అని చెప్తే అది కొలిస్తే గవర్నమెంట్ వారు అది 20 ఎకరాల 40 సెంట్లు ఎంత ఉందని అన్నారు. 33 ఎకరాలు లేదన్నారు. ఆయనకి నాకు అక్కడ వాగ్వివాదం జరిగిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళ ద్వారా చెప్పిస్తా అని చెప్పి తీసుకెళ్ళి చెప్పిస్తే ఆయన అప్పుడు సరే నాకు తప్పైపోయింది, నా కొడుకు పేరు మీద ఉన్న డబ్బులు ఏదైతే నువ్వు అడ్వాన్స్ ఇచ్చావో 17 లక్షలు నేను అది వెనక్కి ఇచ్చేసేస్తాను, మిగతాది మళ్ళీ చూసుకుంటాము అని చెప్పారు. అక్కడికి నాకు ఆయనకి మధ్య ఉండే వాగ్వివాదం సరిపోయింది. 16.5 ఎకరా నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇంకొక బిట్ ఆయన తీసుకొని వెళ్ళిపోయారు. 16.5 ఎకరా సంబంధించింది ఆయన దగ్గర ఉండిపోయింది. ఆ తర్వాత ఏంటంటే 2021లో మేమేదో మన ఎంఆర్ఓ గారి దగ్గర తర్వాత కలెక్టర్ ఆఫీస్లో తిరుగుతూ దాన్ని ఏదో సరి చేస్తారా లేదా దాంట్లో ఏంది వివాదం తెలుసుకునే ప్రయత్నంలో పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన ఆల్మోస్ట్ ఒక 12 ఎకరాల జామాయిల చెట్లని ఆల్మోస్ట్ ఒక 21 సెప్టెంబర్లో అనుకుంటాను కొట్టేసి అంతా ఎక్కిచ్చేస్తున్నాడు. మేము ఆ లారీ వాళ్ళని పట్టుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి 100 కూడా కాల్ చేసాము. చేసి ఇట్లా నా పొలంలో దొంగతనం జరుగుతుందని చెప్తే లారీలు తీసుకొని వచ్చి స్టేషన్ దగ్గర పెట్టారు. ఇంతలోపు హడావిడిగా శ్రీనివాసరెడ్డి గారు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటాను వదిలేయ్యా, ఏదో తప్పైపోయింది, నేను ఇంకెప్పుడు చేయనని చెప్పి ఆ కొట్టేసిన దానికి గాను 3 లక్షలు ఇచ్చేస్తాను నేను నీకు, ఇంక నీకు నీ పొలంలో నేను ఎప్పుడు అడుగు పెట్టను అని చెప్పి చెప్పారు. సరే పెద్ద ఆయన అని చెప్పి నేను కూడా దాన్ని పెద్ద కేసుగా కూడా తీసుకోలేదు, ఇంకెప్పుడు నా పొలంలో అడుగు పెట్టొద్దనా అని చెప్పి చెప్పాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన వెనక్కి వచ్చేసేసేసి నా మీద రానా రకాల అంటే ఏదైతే ఆయన మీద కేసు పెడతానో అప్పుడు కలిసి గ్రడ్జ్ పెంచుకున్నాడు. తప్పుడు కేసులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత నేను ఇండియా వచ్చిన ప్రతిసారి పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ రావడం, నేను పోలీస్ స్టేషన్ పోవడం, మొత్తం డాక్యుమెంట్స్ అక్కడ సబ్మిట్ చేయడం, వాళ్ళు దాన్ని చూసి లైట్ తీసుకోవడం, ఇది తప్పుడు కేసు అని చెప్పి మళ్ళా కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్తే కోర్టులో కూడా కేసు వేస్తే కోర్టు ఏం చేసిందంటే నువ్వు తప్పుడు కేసు వేసావు అని చెప్పి వాగ్వాదాలు అన్నీ జరిగిన తర్వాత సాక్ష్యాలు సబ్మిట్ చేసిన తర్వాత నాకు జరిమానా కట్టమని చెప్పి అంటే ఫైన్ కట్టమని చెప్పి ఆయన మీద కేసుని కొట్టేయడం జరిగింది, ఆయన వేసిన కేసుని. అక్కడి నుంచి ఆయన ఏం చేశాడంటే పర్సనల్గా మా మీద రివెంజ్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. పర్సనల్గా ఏదోదో రకరకాల కేసులు వేయడం, వాళ్ళ భార్యల మీద అదే ఇదని చేయడం, ఇవన్నీ చేస్తూ వచ్చాడు. అవి కూడా సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఎక్కడెక్కడ ఆగిపోయాయి. మళ్ళీ ఏం చేశాడంటే మొన్న 2024 మార్చిలో నేను లండన్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, అన్న మీరు చెట్లు కొడుతున్నారా, మాకు చెప్పొచ్చు కదా మేము కొనుక్కుంటామని. తీరా చూస్తే ఏంటంటే నేను కొట్టట్లేదు అనగానే ఎవరంటే ఈయనే. అప్పటికి వారం పై నుంచి 12 లోడ్లు ఎక్కించేసాడు. ఇంకా ఎక్కిస్తానంటే మళ్ళీ పోలీస్ గారికి నేను వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టాను, సార్ ఇది పరిస్థితి, నేను ఇట్లా కొనుక్కున్నాను పొలాన్ని, నేను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అని మీకు సబ్మిట్ చేస్తాను, ఈయన చెట్లు కొట్టేసి ఎత్తుకెళ్ళిపోతాను, దయచేసి ఆపండి, నేను 2 రోజులు ఇండియా వస్తున్నానని చెప్పి హడావిడిగా ఇండియా వచ్చాను. ఇండియా వచ్చిన తర్వాత కేసు చేయమని చెప్పి సిఐ గారి దగ్గరికి ఎస్ఐ గారు అందరి దగ్గరికి వెళ్ళాము. రాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదు చేసాము. మళ్ళీ మొన్న మార్చి 8వ తేదీ అనుకుంటాను ఈ కేసు గురించి వీళ్ళు ఏంటంటే ఎంఆర్ఓ గారిని కలిసి మొత్తం సర్వే చేయించిన తర్వాత ఏది కరెక్ట్ ఎవరిదైతే వాళ్ళని, ఎవరిది తప్పు అయితే వాళ్ళని చూస్తాను అని చెప్పి కూడా చెప్పారు. దాని గురించి నడుస్తూ ఉంది. ఇంత లోపల ఏప్రిల్ 8వ తేదీ ఆ లోకల్లో ఉండే మన పంగిలి సర్పంచ్ భర్త వాళ్ళ సహాయంతో పక్కన వేరే దగ్గర గుడిసెలేసి పొలంలో లేకుండా దొంగ కరెంట్ అవన్నీ వాడుకుంటా మొత్తం చెట్లన్నీ కొట్టేసేసాడు. నేను మళ్ళీ కనుక్కొని మళ్ళీ పోయి పోలీస్ వాళ్ళకి సబ్మిట్ చేశాను. ఇదే విషయాన్ని ఎస్పీ గారికి కూడా నేను గౌరవ ఎస్పీ గారికి కూడా నేను రిపోర్ట్ ఇచ్చాను. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎస్పీ గారు వచ్చి సిఐ గారికి మీ దగ్గర ఉండే అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి, పొలం మీ పేరు మీద రిజిస్టర్ అయ్యింది కాబట్టి మీరు వెళ్ళి సబ్మిట్ చేయండి, వాళ్ళు చూసుకొని దాన్ని బట్టి చర్యలు తీసుకుంటారు అన్నారు. నేను సిఐ గారికి కూడా వెళ్ళి నా దగ్గర ఉండే రిజిస్ట్రేషన్, ఈసీఈ, ఆయన వేసిన తప్పుడు కేసులు అన్ని డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చేసి వచ్చాను. సార్ కూడా ఏం చెప్పారంటే మీరు ఎవరిని ఏమీ సంప్రదించబడలేదు, మీకు నేను న్యాయం జరిగేటట్టు చూస్తాను, ఎవరికి తప్పు అయితే వాళ్ళకి శిక్ష పడేటట్టు చూస్తానని కూడా చెప్పారు. ఇప్పుడు ఏంట్రా అంటే నా పొలం నేను ఎప్పుడైతే ఈ 16.5 ఎకరా ఏదైతే ఉందో నేను ఆ సిఐ గారిని కలిసి మళ్ళీ పొలానికి వెళ్ళే తల్లికి జేసీబీతో అంతా నెట్టేస్తున్నారు చెట్లు అవన్నీ. ఇతనేది నా తోటలో చెట్లు కొట్టేసేట్టున్నాడు అని చెప్పి నేను మొన్న ఎప్పుడు 24వ తేదీ చెట్లు కొట్టుకునే వాళ్ళకి చెప్పాను. పొద్దున్న అక్కడికి వెళ్ళంగానే ఈయన ఫోన్ చేసి చెప్పారంట నా తోటలో చెట్లు కొడుతున్నారు అది ఇదని. నేను వెళ్ళాను, చూపించాను, మళ్ళీ యథావిధిగా డాక్యుమెంట్ ఎస్ఐ గారికి కూడా చెప్పాను, సార్ ఇదో ఈ డాక్యుమెంట్లు మీరు వీలైనంత తొందరగా దీన్ని విచారించి ఎవరు తప్పుంటే వాళ్ళ శిక్ష ఏంటి, నో ప్రాబ్లం, నాది కానీ ఇదో నా కోర్టులో కూడా ఈ పొలం నాది అన్నట్టు వచ్చిన ఆర్డర్స్, ఆ తర్వాత ఈయన తప్పుడు కేసిన ఆర్డర్స్, ఆ తర్వాత ఇంకా హైకోర్టులో కూడా కొన్ని తప్పుడు కేసులు ఇచ్చాడు, అవి అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేసి వచ్చాను.
ఇంతలో ప్రెస్ మీట్ పెట్టి ఈయన నేను పొలం నాది అని అంటాడు. పొలం ఆయనైతే ఇక్కడ క్లియర్గా పేరం శ్రీనివాసులు రెడ్డి, పేరం సుజన ఎక్స్ ప్రాపర్టీ హోల్డర్స్, కరెంట్ ప్రాపర్టీ లీడర్స్ హోల్డర్స్ పెద్దిశెట్టి వెంకట కిరణ్ కుమార్ అని ఉంది. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది కదండి. ఇప్పుడు నా పొలంలో నేను కొట్టుకోకుండా ఆయన కొట్టుకుంటే నేను తప్పుడు కేసు ఎందుకు అవుతుంది? ఇప్పుడు మీ పొలంలో చెట్లే కాదు, మీ పొలం కూడా నేను నయా పైసా ఇవ్వకుండా నేను వెనక్కి తీసుకుంటాను ఆయన బెదిరిస్తాడంట. మా ఇంటి దగ్గర సీసీ కెమెరా ఉంటే 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఫోటోలు ఇస్తాడు ఆయన. తర్వాత ఏదో వాళ్ళ భార్యల మీద సాకు చూపించి తప్పుడు కేసులు పెడతాడు. ఆయన ఇప్పుడు దాకా నేను ఆయన గురించి అసలు ఏం పట్టించుకోలేదు. ఎందుకనంటే నా పొలం నా పేరు మీద ఉంది, నేను డబ్బులు ఇచ్చాను, నా డబ్బులు ఇచ్చినాటికి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను కాబట్టి ఆ పొలం నాది కాబట్టి నేను ఎక్కడ అతను ఏ కోర్టులోనూ ఏ స్టేషన్లోనూ తప్పుడు కేసులు పెట్టినా ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం సబ్మిట్ చేస్తున్నాను. దానివల్ల ఏమవుతుంది? కోర్టు కొట్టేస్తుంది, లేదంటే పోలీసు వారు కూడా ఇది తప్పుడు కేసు అని నిర్ణయాన్ని తీసుకుంటారు. అది వదిలేసేసి వాళ్ళ డబ్బులు తీసుకుని వీళ్ళు డబ్బులు తీసుకుని తప్పుడు మాటలు చెప్తూ అందరి వ్యవస్థల్ని తప్పుదారి పట్టించేది ఆయన. నేను మీకు ఇచ్చిన దీంట్లో కూడా ఆయన మీద సుమారు ఇప్పటికి 20 కేసులు ఉన్నాయి. చీటింగ్ కేసులు, డిఫాల్టర్ కేసులు ఇప్పటికి 20 ఉన్నాయి. ఇక్కడ మేమందరం ఉన్నాం కదా. ఏమన్నా అంటే సుపారీ ఇచ్చానంటారు. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటే లండన్లో ఉండేవాడిని. నేను ఏ విధంగా ఇట్లాంటి పనులు చేస్తాను? నాకు ఒక సొసైటీలో నాకు చదువుకున్నాడు, నాకు ఆ మాత్రం జ్ఞానం తెలీదా? అట్లాంటి తప్పుడు మాటలు చెప్పుకుంటా అవన్నీ చేస్తే నేను అతని విషయాన్ని ఇప్పుడు నేను అదే అనుకున్నాను. ఇక్కడి నుంచి ఇతను చెప్పింది, అతను ఏం చెప్పాడు నాకు, ఏం చేస్తారంటే దొంగ విగ్రహాలు కొని అమ్ముతాను అని చెప్పాడు ఇదివరకు నాకు. నేను అప్పుడే చెప్పాను, నువ్వు పొలం అమ్మే ముందే కానీ ఇట్లాంటి చెప్పుంటే నేను మా ఇంటికి రానిచ్చేవాడిని కాదు, నీతో మాట్లాడేవాడిని కాదు కూడా. నేను ఇంకొకసారి నాతో మాట్లాడవద్దని కూడా చెప్పాను. ఈ మధ్య కొత్తగా కొంతమంది ఏమన్నారు, ఎప్పుడు చూడు అమ్మాయిలు ఎక్కించుకొని తిరుగుతా ఉన్నాడు. ఆయన వయసు ఈ కూతురు వయసు ఉండే అమ్మాయిల్ని కార్లు ఎక్కించుకొని తిరుగుతాడు ఆయన. ఆయన ఏం వ్యాపారం చేస్తున్నాడు? నేను అవన్నీ అడుగుతున్నా, నా పొలం జోలికి నువ్వు రావద్దయా, నా పొలం నాది, నీ పొలం నీది, గవర్నమెంట్ వాళ్ళు మెజర్మెంట్ చేసి ఎవరిది ఏదైనా హద్దులు వేసిస్తారు అన్నారు. నువ్వు ఇంత లోపల నేను ఏమన్నా అంటే నేను మనుషులు తీసుకెళ్ళానని అంటాడు. పోయినసారి 2021లో పొలం కొట్టినప్పుడు ఆయన అంగీకరించిన తర్వాతనే సిఐ గారు అది పనిగా చెప్పారు, అయ్యా ఇది సివిల్ మ్యాటర్ మేము చేయము అని. ఈయనే రిక్వెస్ట్ చేస్తున్నాడు, సార్ నా పొలం కొడుతున్నారంటే మళ్ళీ పిలిపించారు నన్ను. ఫస్ట్ ఈయన కొట్టేస్తా, ఈయన కొట్టొద్దు తర్వాత ఆయన స్వహస్తాలతో ఏం చెప్పాడు, నేను ఈ పొలంలోకి అడుగు పెట్టానని పెద్ద మనుషుల సమక్షంలో రాసిచ్చాడు. రాసిచ్చిన తర్వాత నేను ఆయన చెప్పాను, నేను నా చెట్లు నేను కొట్టుకుంటాను, కొట్టుకోమని చెప్పి మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిపోయాడు. కేసు పెట్టాను, కేసు అన్న పెట్టాలి. అక్కడ పనిచేసే ఈ కూలీలు ఉంటారు కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళు తినే అన్నం గిన్నెలు ఎగిసేసి కాలుతో దండం, గుడిసంతా లాగి బయట పారేయడం, అవి చేస్తే నాకు కూడా కడుపు మండదా. అరే పేదోడు వాడు ఏదో పని చేసుకోవడానికి వచ్చాడు, నీకు తప్పు నీకు నీ పొలం అనిపిస్తే నీ కాగితాలు తీసుకొని వచ్చి ఒక గవర్నమెంట్ అధికారి దగ్గర ఎంఆర్ఓ గారు ఆయన దగ్గర తీసుకొచ్చిద్దో నా కాగితాలు ఇది నా పొలం అని చెప్పండి. నన్ను ఏ గవర్నమెంట్ అధికారులు పిలిచినా కానీ యూకేలో ఉన్నా కూడా ఇమీడియట్గా వచ్చేస్తాను. నేను ఇప్పుడు ఉద్యోగం మానేసుకొని రావడానికి కారణం కూడా ఏంటంటే ఇంట్లో వాళ్ళు భయభ్రాంతులు అయిపోతున్నారు. ఇప్పుడు ఇంటికాడకు వచ్చి సడన్ గా బండి ఆపి మా ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఫోటోలు తీస్తే ఏమో అర్థం అవుతుందండి. వాళ్ళు ఆడవాళ్ళు ఉండేది, చిన్నపిల్లకాయలు ఉండేది. ఏమన్నా అంటే మేము ఎవరినో సుపారీలు పెట్టి చేయించామంటాం. నేను ఏ పొద్దున ఆయన ఇల్లు ఎక్కడో కూడా ఇప్పటికీ నాకు తెలియదు. రిజిస్టర్ ఆఫీస్కి వచ్చావు, పొలం అమ్ముతా అన్నావు, పొలం రిజిస్టర్ చేసావు, పొలానికి సంబంధించిన మొత్తం ఈ డిస్కషన్స్ అంతా పవలపూరు రైస్ మిల్ ఆయనకి ఇదివరకు ఉండేది, అది ఇప్పుడు గవర్నమెంట్ జప్తు చేసుకుంది. అక్కడ జరిగింది ఆయన ఇల్లు ఎక్కడో కూడా తెలియదు. నా ఇంటి దగ్గర 2 రోజులకు ఒకసారి ఎందుకు వస్తున్నాను? మా అమ్మగారు నడు ఆరోగ్యం బాగాలేక వాకింగ్ చేస్తా ఉంటే ఆమె సై ఏళ్ళు చూపించి బెదిరించేసి వెళ్ళాడు. మేము యూకేలో ఉండి ఉద్యోగం చేసుకోవడం వల్ల ఇవన్నీ చెప్పడానికి కుదరలేదు. నేను అక్కడికి లోకల్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ మేడం ఉన్నారు బాలాజీ నగర్ స్టేషన్లో మేడం, ఆమె వీడియోస్ సహా పంపించాను. మేడం సీసీ కెమెరాలో చూడండి ఇతను ఇట్లా బెదిరిస్తున్నాను. ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయారని చెప్పారు మేడం గారు. ఎందుకంటే 2020 నుంచి 2024 దాకా డ్రాగ్ చేస్తానే ఉన్నాడు. ఇప్పుడు ఆయన పొలం అన్నప్పుడు ఆయన్ని కొలతలు వేస్తాను, నువ్వు రాయి అన్నప్పుడు రావాలి కదా. నేను వెళ్ళాను, నా కాగితాలన్నీ తీసుకెళ్ళాను. నువ్వు నిజాయితీగా నీ పొలం నీదైనప్పుడు నీ కాగితాలు తీసుకొని రా, అక్కడ కొలతలు వేస్తారు, ఎవరిది ఏందని తెలిసిపోతుంది. తప్పు ఉంటే నాది తప్పు అయితే నాకు శిక్ష పడుతుంది, నీది తప్పు అయితే నీకు శిక్ష పడుతుంది. అంతేగాని నేను డబ్బులు ఒకటే వెంకటగిరి కోర్టులో 2023లో నేను పొలం అమ్మాను, నా పొలంకి సంబంధించిన కాగితాలకు సంబంధించిన డబ్బులు రాలేదనేసాడు. 2024లో వేరే బెంచ్, అదే వెంకటగిరి కోర్టులో వేరే బెంచ్లో నేను పొలం అమ్మలేదు, నా పక్కన ఉండే వెంకట కిరణ్ కుమార్ నా మీద దౌర్జన్యం చేస్తున్నాడు, 24 ఫిబ్రవరిలో నన్ను కొట్టాడు అని చెప్పేశాడు.
24 ఫిబ్రవరి 2024 నేను లండన్లో ఉన్నాను సార్. స్టాంపింగ్ అవ్వకుండా ఏదైనా అవుతుందా? అవుతుంది కదా. నేను ఎందుకు గెలుస్తున్నాను అంటే ఈయన ఏం చేస్తాడంటే నా కార్ని ఒక మనిషిని పెట్టి 24 గంటలు వాచ్ చేపిస్తాడు. ఎవరైనా ఫ్రెండ్స్ కార్ తీసుకెళ్ళినప్పుడు నేనే తీసుకుని వెళ్ళి అనుకునేది కేసేసేది. కోర్టులలో కూడా లేదంటే స్టేషన్లలో కూడా కేసులు ఎందుకు కొట్టేస్తున్నారనంటే నేను ఇండియాలో ఉండను, నాది స్టాంపింగ్ లేనప్పుడు ఈయన ఏం చేస్తాడంటే కేసు పెట్టేస్తాడు తొందరగా వెళ్ళి. అది జరుగుతూ ఉంది. నేను ఇప్పుడు దాకా అదే అనుకున్నాను, శ్రీనివాసరెడ్డి గారు మీకు చెప్తాను, న్యాయంగా బతకండి. మేమేదో పని చేసుకుంటున్నాం, మా పనులు మమ్మల్ని చేసుకోండి, కష్టపడి చేసుకొని 10 రూపాయలు సంపాదించుకున్నాను. ఏదో వ్యవసాయం చేయాలని కోరుకునేది, మా నాన్న రైతు బిడ్డ కాబట్టి ఆయన కోరిక మేరకు నేను కూడా వ్యవసాయం చేయాలని కోరుకున్నాను. కొనుక్కు నా పేరు మీద ఉందని రుజువైంది. నేను జామాయిల చెట్లు కొట్టుకుంటున్నాను. ఎందుకనంటే అక్కడ ఎవరు పడితే వాళ్ళు దాంట్లో దూరి దాన్ని కొట్టేసేదానికి ట్రై చేస్తున్నారు. నా పొలంలో నా చెట్లు నేను కొట్టుకుంటున్నాను. అధికారులు 2 రోజులు టైం ఇవ్వమని చెప్పారు. 2 రోజులు రేపటి నుంచి మళ్ళీ కొట్టుకుంటాను. నేనేమి దొంగతనంగానో లేదంటే ఇంకోలాగా చేయట్లేదు. నా పొలం కాగితాలు చూపించాను. ఈయన మార్చి 2024లో కోర్టులో అడంగళ్ళు 1 సబ్మిట్ చేసి అవి నావి అని చెప్పాడు. నేను కూడా అవన్నీ ప్రింట్ తీపించాను. నిన్న కూడా అడంగళ్ళు అవన్నీ నా పేరు మీదే ఉన్నాయన్నాడు. ఇక్కడ చాలా క్లియర్గా నేను కూడా ఇప్పుడు తీపించిన 1 అడంగళ్ళే. ఇదిగో పేరం సుజన, సర్వే నెంబరు, ఎంఆర్ఓ గారు డిజిటల్ సైన్ చేయబడలేదు అని రాసింది. కానీ ఇట్లా ప్రింట్ తీపిచ్చి ఈ లైన్లు కనపడకుండా చేసేసి ఈ పొలం నాది అని చెప్పుకుంటున్నాడు ఆయన. చివరిగా అధికారులకి నాదొక చిన్న మనవి. నేను వృత్తిరీత్యా విదేశాల్లో ఉండడం వల్ల ఈ శ్రీనివాసులు రెడ్డి ఆయనకు సంబంధించిన మనుషులు మా ఇంటి దగ్గరికి వచ్చి మా భార్య పిల్లల్ని మా మామగారిని వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి దయించి మా కుటుంబానికి ప్రాణహాని ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి రక్షణ కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నా పొలాన్ని నా అన్యాయకారణం కాకుండా కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను.